పూజ్య ఫాదర్ మారియో ఫొమ్మగల్లి తన యహలోక యాత్రను ముగించుకొని పరలోకానికి చెందించి ఇప్పటికి 22 ఏళ్ళు పూర్తయ్యాయి. వారి ఆత్మ విశ్రాంతి కోసమో కాదు, కానీ దేవుడు అలాంటి వారిని మనకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాము. 2వ రకపు జన్మదినము వారి బాటలో నడిచి వారి చేతనే తర్ఫీదు పొంది గురువుగా జన్మించినటువంటి రోజు దివంగత కాపమానవ చార్లెస్. దేవుడు ఆయన చేసినటువంటి పరిచర్య ప్రత్యేకంగా ఆస్ట్రేలియన్ దీవుల్లో నరమాంస భక్షకుల మధ్య తాను చేసినటువంటి సేవాపూర్వమైనటువంటిది. ఆ సేవకు ఫలితంగా ఖచ్చితంగా మోక్షాన్ని ప్రసాదిస్తారు అన్నటువంటిది నమ్మకము. అయినప్పటికీ కూడా మానవ సహజంగా ఒకవైపు అలాంటి గురువును ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండవ వైపు దేవుడు ఆయనకు మోక్షరాజ్యాన్ని ప్రసాదిస్తారని ప్రార్థన చేద్దాం. ఇక 3వ రకపు జన్మదినము ఈ లోకములో మనుష్యులుగా జన్మించినటువంటి వాళ్ళు ప్రభువు మీతో నుండునుగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము. 14వ అధ్యాయము మొదటి 12 వచనములు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు కలవరపడకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. లేకున్నచో నేను మీతో అట్లు చెప్పాను. నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోతున్నాను. నేను వెళ్ళినచో మీకొక నివాస స్థానమును సిద్ధపరచి మరల వస్తాను. నేను ఉండు స్థలముననే మీరును ఉండనట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగరు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరుగుదాము అనెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమును తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందరు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదరు, మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభు, మాకు తండ్రిని చూపుము, మాకది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఎంతకాలము మీతో ఉంటేనే నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఎట్లడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, కానీ
తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నాయందు ఉన్నాడనియు మీరు విశ్వసింపడా లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపడా. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చెయ్యను, అంతకంటే గొప్ప క్రియలను చెయ్యనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. సంపూర్ణ రక్షణ పొందేటువంటి వ్యక్తి ఎవరైనా సరే మొట్టమొదట తాను క్రీస్తుతో ఏకత్వాన్ని చెందాలి. దైవ నివాసములో భాగం కావాలి అనుకునేటువంటి వ్యక్తి అసలు ఆ నివాసములోనే ఒక భాగం కావాలి. క్రీస్తుతో ఏకం కావాలి అంటే మొట్టమొదట ప్రభువు అన్నట్లు ప్రభువు పైన విశ్వాసం ఉంచాలి. క్రీస్తుకు తండ్రికి ఉన్నటువంటి ఏకత్వాన్ని బట్టి క్రీస్తులో ఏకమైనటువంటి వ్యక్తి క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. అంటే క్రీస్తు నివాసము తండ్రిలో కాబట్టి క్రీస్తు తండ్రిలో ఉన్నట్లయితే మన నివాసము కూడా క్రీస్తు ఉన్నటువంటి చోటు అంటే తండ్రిలోనే ఉంటుంది అన్నటువంటిది సత్యము. ఈ అంశాన్ని ఈనాటి పవిత్ర గ్రంథ పఠనాలు మనకు చాలా స్పష్టంగా బోధిస్తూ ఉన్నాయి. అయితే ఈ విశ్వాసానికి నివాసానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి అనేది మనం కొంచెము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అసలు నివాసము మరేదో కాదు కానీ క్రీస్తే అన్నటువంటి సత్యము బయలుపడుతూ ఉంటుంది. ప్రభు అంటున్నారు ఈనాటి సువిశేషములో, నేను తండ్రి యందు ఉన్నాననియో తండ్రి నాయందు ఉన్నాడనియో విశ్వసింపడా. పరస్పర నివాసము. తండ్రి క్రీస్తులో జీవిస్తూ ఉన్నట్లయితే క్రీస్తు తండ్రిలో నివసిస్తూ ఉన్నారు. మరి నేనున్నటువంటి స్థలములోనే మీకు నివాసాన్ని ఏర్పాటు చేస్తాను అని ప్రభు అంటున్నారంటే మనకు తాను ఏర్పాటు చేసేటువంటి నివాసము మరెక్కడో కాదు కానీ క్రీస్తులోనే అన్నటువంటిది అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి క్రీస్తుతో ఏకమయ్యే మనము తండ్రి దేవునితో కూడా ఏకమవుతూ ఉంటాము. ఈ విధముగా మనము క్రీస్తు ద్వారా భగవంతుడితో ఏకమవుతూ ఉంటాము. అలా మన నివాసము క్రీస్తుగా మారుతూ ఉన్నట్లయితే లేక క్రీస్తు నివాసము మనముగా మారినప్పుడు మనము రాయప్ప గారు అన్నట్లు సజీవ శిలలుగా మారుతూ ఉంటాము. ఆధ్యాత్మిక దేవాలయ నిర్మాణములో మనమంతా కూడా సజీవ శిలలుగా ఉంటూ ఉంటాము. మనము కూడా దానిలో ఒక భాగము. ఒక బిల్డింగు నిర్మాణము జరిగినప్పుడు ఏ విధముగా అనేకమైనటువంటి రాళ్ళు దాంట్లో భాగమవుతూ ఉంటాయో, అనేకమైనటువంటి పదార్థాలు దానిలో భాగమవుతూ ఉంటాయో, అలాగే క్రీస్తు దేవుడు ఒక నివాసమైనప్పుడు మనము వాళ్లతో ఏకమైనప్పుడు మనము కూడా నివాసంగా మారుతున్నాము. అంటే మనము కూడా సజీవ శిలలుగానే మారుతూ ఉన్నాము. అందుకే ప్రభు అంటున్నారు, నా శరీరమును భుజించి నా రక్తమున పానము చేయవాడు నా యందును నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించను. ఈ మాటలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఆ నివాసం ఏమిటి అనేది చాలా స్పష్టమవుతుంది. కాబట్టి క్రీస్తు శరీర రక్తాల ద్వారా మనము యేసుతో ఏకమైపోయినప్పుడు ఆయన నివాసము దేవుడే అయినప్పుడు మన నివాసము దేవుడిగా మారుతూ ఉంటుంది. ఈ రకంగా పరస్పర నివాసము మనతో సాధ్యమవుతూ ఉంటుంది. ఈ కారణం చేతనే రెండవ పఠనంలో విన్నాము, పునీత రాయప్ప గారు చెబుతూ ఉన్నారు, క్రీస్తు సజీవ శిల అయినట్లే మనం కూడా సజీవ శిలలు కావాలి అని. ఆయన మాటల్లో మిమ్ము సజీవ శిలలుగా ఉపయోగింపనండు.
సజీవ శిలలుగా ఉపయోగింపనండు. అంటే ఆ నిర్మాణంలో మనము కూడా సజీవ శిలలుగా ఉండాలి అంటే, రాళ్ళుగా ఉండాలి అంటే, అది టాపీ మేస్త్రి దాన్ని తీసుకొని వెళ్ళి దాంట్లో ఉపయోగించాలి. ఉపయోగించబడకుండా రాయి ప్రక్కకు వెళ్ళిపోయిందనుకోండి, ఆయనకు అందుబాటులో లేకుండా పోయిందనుకోండి, ఆ భవన నిర్మాణంలో ఈ రాయికి చోటు ఉండడానికి అవకాశం లేదు. అందుకే ఆయన అంటున్నారు, మిమ్మల్ని ఉపయోగించనంటారు. కాబట్టి మనము క్రీస్తు చేతిలో ఒక పనిముట్టులా తయారు కావాల్సి ఉంటుంది. ప్రభువు ఏమంటున్నారు? తండ్రి నా యందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నారు. కాబట్టి దేవుడే క్రీస్తు అనేటువంటి ఒక మనిషిలో ఉంటూ ఏ విధముగా పనులు నెరవేర్చారో, అలాగే ఈ భవన నిర్మాణంలో భాగస్థలమైనటువంటి మనలో కూడా అదే క్రీస్తు ఉంటూ మనలను చేయనివ్వాలి, లేక మనము ఆయన చేతిలో పనిముట్లుగా మారాలి. అలా మారగలిగినప్పుడే ఆయన తన పనులు మన ద్వారా చేస్తారు. మన నోరు, మన ముక్కు, మన కళ్ళు, చెవులు, అన్ని అవయవాలు కూడా ఆయన వశమైనప్పుడు వీటిని ఉపయోగించుకొని ఆయన తన పనిని నెరవేరుస్తూ ఉంటారు. మరి తండ్రి క్రీస్తులో నెరవేర్చినటువంటి పనులు ఏమిటి అంటే 3 రకాలైనటువంటి బాధ్యతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి ఏమిటి అంటే, 1 యాజకత్వము, రాచరికము, 3వది బోధనత్వము. ఈ 3 కూడా క్రీస్తు ద్వారా భగవంతుడు ఈ లోకంలో నెరవేరుస్తూ ఉన్నారు. అందుకే ఎవరెవరైతే క్రీస్తుతో ఏకమవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు లేక క్రీస్తు ఈ బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నారు. ఏ విధముగా క్రీస్తు ఒక పనిముట్టులా దేవుని చేతిలో ఉండి, తండ్రి నీ చిత్తమే కానీ నా చిత్తము కాదంటూ తనను తాను అప్పగించమని ఆ ప్రక్రియ పూర్తి అయ్యేటట్లు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి మనిషి కూడా దేవుడు నా ద్వారా నన్ను వినియోగించుకొని తన పనులు నెరవేర్చుకోవడానికి నన్ను అప్పగించుకుంటున్నాను అని చెప్పి ఒక పనిముట్టులా మారినప్పుడు మాత్రమే క్రీస్తు చేతిలో మనము ఒక సజీవ శిలగా మిగిలిపోతూ ఉంటాము. లేకపోతే అలాంటి భాగ్యాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. మరి క్రీస్తు మన ద్వారా చేసేటువంటి పనులలో మొట్టమొదటిది ఈ ఒక నూతన జాతిగా తయారు కావడం. పూర్వ నిబంధన కాలంలో గమనిస్తే అబ్రహామును దేవుడు పిలిచారు, ఆయన ద్వారా ఒక మహాజాతిని ఏర్పాటు చేశారు. వాళ్ళనే మనము ఇశ్రాయేలు అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఆ ఇశ్రాయేలీయులు ఒక ఎన్నుకొనబడినటువంటి జాతిగా, దేవుని ప్రజలుగా వాళ్ళు పిలువబడుతూ ఉన్నారు. వాళ్ళ ద్వారానే దేవుడు మహాశక్తివంతమైనటువంటి కార్యాలు చేశారు, గొప్ప గొప్ప కార్యాలు చేశారు. వాళ్ళ ద్వారానే దేవుని యొక్క మహిమ అంటే ఏమిటి, దేవుని ప్రేమ ఏమిటి, దేవుని అనురాగము, ఆప్యాయతలు మనిషి చవి చూచేటట్లు ప్రభువు భగవంతుడు చేస్తూ ఉన్నారు. నూతన నిబంధనలోనికి వచ్చేసరికి క్రీస్తు ద్వారా సరికొత్త జాతిని నిర్మిస్తూ ఉన్నారు. అంటే దైవత్వము, మానవత్వాన్ని ఏకము చేసినటువంటి క్రీస్తు, ఆ క్రీస్తు అనేటువంటి మనిషి ద్వారా ఇందాక మనం అనుకున్నట్లు తన శరీర రక్తాలు మనకు ఇవ్వడం ద్వారా నూతన జాతికి ఆవిర్భావాన్ని కలిగిస్తూ ఉన్నారు. అంటే క్రొత్త జాతి పుట్టుకొస్తూ ఉంటుంది. దైవత్వము, మానవత్వము కలిసినటువంటి ఈ క్రొత్త జాతి. అందుకే చిన్నప్ప గారు రోమా పౌరులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటూ ఉన్నారు, దేవుని ఆత్మ వలన నడుపబడువారు దేవుని పుత్రులు. ఆ ఆత్మ ద్వారా దేవుని అబ్బా, తండ్రి అనే పిలుతాము. దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళము, దేవుని పనిముట్లుగా, చేతిలో పనిముట్లుగా మారాము. కాబట్టి మనకు ఆ భాగ్యం లభిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలుగా మారే భాగ్యము, దేవుని బిడ్డలుగా మారాం కాబట్టి అబ్బా, తండ్రి అనే భగవంతుడిని పిలుస్తూ ఉన్నాం. అందుకే ప్రభువు పరలోక ప్రార్థన నేర్పినప్పుడు పరలోకంలో ఉన్న మా తండ్రి అని చెప్పి సంబోధించమని చెబుతూ ఉన్నారు. తండ్రి తనయుల అనుబంధము మనకు అక్కడ వస్తూ ఉంటుంది. అందుకే జ్ఞానస్నానములో దేవుడు తన ఆత్మను మనకు ఇచ్చి మనము దేవుని పుత్రులమయ్యేటువంటి భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఒకసారి మనము దేవుని పుత్రులుగా మారితే క్రీస్తు దేవుని పుత్రుడు కాబట్టి మనము దేవుడి పుత్రులం. కాబట్టి క్రీస్తు యాజకుడు అయితే నీవు నేను అందరము యాజకులుగా మారిపోతూ ఉన్నాము. రాయప్ప గారు అంటూ ఉన్నారు, యేసు క్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక బలులను దేవునకు అర్పించుటకు మేము పవిత్రమైన యాజకులుగా చేయాలంటాం.
దేవుడే మిమ్మల్ని యాజకులుగా చేస్తూ ఉన్నారు. క్రీస్తుతో పాటు క్రీస్తు తనను తాను అర్పించుకుని ఒక యాజకుడిగా తానే బలిగొర్రె పిల్లగా మారుతూ ఉన్నారు. అలాగే మిమ్మలను కూడా యాజకులుగా తయారు చేయాలండి. అయితే మన జీవితము ఒక బలి వస్తువుగా మారేటువంటి నేపథ్యంలో, మనమే యాజకులుగా మన జీవితాలను బలి ఇచ్చేటువంటి నేపథ్యంలో నిరాశ నిస్పృహలకు గురి కాకూడదు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటిని అధిగమించాల్సి ఉంటుంది. అధిగమించలేకపోతే మళ్ళీ ఆ పని పరిపూర్తి చేయలేము. అన్ని కష్టాలను అధిగమించే క్రీస్తు తన బలిని పూర్తి చేశారు. కాబట్టి ఎక్కడ కూడా యాజకులుగా ప్రతి మనిషి, జ్ఞానస్నానము పొందిన ప్రతి మనిషి యాజకుడు అవుతూ ఉన్నాడు. కాబట్టి తన స్వీయ బలిని సమర్పించుకోవాలి అంటే ఈ కష్టాలను అధిగమించాల్సి వస్తూ ఉంటుంది. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఆయన విశ్వసించువాడు ఎన్నటికీ ఆశాభంగము చెందడు. అందుకే నాలో విశ్వాసం ఉంచండి, తండ్రి దేవునిలో విశ్వాసం ఉంచండి అని ప్రభు అంటున్నారు. ఆ విశ్వాసము కనుక మనలో ఉన్నట్లయితే ఇక్కడ ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలలో ఎటువంటి ఆశాభంగము కూడా ఉండడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రభువు బాధలను అధిగమించి ఏ రకంగా ఉత్థానం అవుతూ ఉన్నారో అలాగే మనము బాధలను అధిగమించి మహిమలో ప్రవేశించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అందుకే ఆయన మళ్ళీ అంటూ ఉన్నారు, విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది. క్రీస్తు అనబడేటువంటి రాయి అమూల్యమైనది. ఆ రాయి ఉంటేనే, అమూల్యమైనటువంటి ఆ రాయి ఉంటేనే మనము ఆయనతో కలిసి అమూల్యమైనటువంటి శిలలుగా మారడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. లేకపోతే మళ్ళీ మన జీవితాలు కుప్పకూలేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. నేను ఇక్కడికి రాకముందు లైటీ సెంటర్లో పనిచేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పాత భవనాన్ని రిపేర్ చేసి దాన్ని ఒక సుందరమైన హాలుగా తయారు చేయాలి అనుకున్నప్పుడు ఒక ఆర్చ్ ఉంది. అన్ని కిటికీలకు ఆర్చులు ఉన్నాయి. ఒక ఆర్చ్ కాస్త పాడైపోతే అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నిటినీ కూడా తొలగించి మళ్ళీ దాన్ని సిమెంట్ వేయిద్దాము అని చెప్పి అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఒక రాయి కొంచెం బయటకు వచ్చింది, చాలా చిన్నది. ఆర్చ్ చుట్టూ పేర్చి ఉంది, వాటి మధ్యలో ఒక చిన్న రాయి బయటికి వచ్చింది. సరే, టాపీ మేస్త్రి వెళ్ళి దాన్ని పీకుతూ ఉంటే రావడం లేదు. నేను వెళ్ళాను, నీకు చేత కాదులే తక్కువ, నేనే తీసేస్తానని చెప్పి ఆ నిచ్చెన వెక్కి ఆ రాయి పట్టుకొని ఆ చిన్న రాయిని గట్టిగా పీకేశాను. రాయి ఊడొచ్చింది. విచిత్రం ఏంటంటే ఆ రాయితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్చిలో ఉన్న రాళ్ళన్నీ కూడా బిలబిలా కింద పడిపోతూ ఉన్నాయి. అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ టెక్నాలజీ ప్రకారం వాళ్ళు చేసింది రాళ్ళన్నిటినీ పేర్చి దాని మధ్యలో ఈ ఒక్క చిన్న రాయిని ఉంచి బ్యాలెన్సింగ్ చేశారు. అది దాదాపు 70-80 ఏళ్ల నుంచి అలాగే ఉంది, చిక్కు చెదరకుండా చక్కటి బిళ్ళకు. అద్భుతమైనటువంటి కళ అది. అలాగే ఇక్కడ కూడా ఆ చిన్న రాయి క్రీస్తును పోలుకుంటుంది. అమూల్యమైనటువంటి రాయి అది. దాన్ని అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళందరూ అమూల్యమైనటువంటి వాళ్ళే. ఆ ఆర్చికి అందం వచ్చింది మిగిలినటువంటి రాళ్ళు. కానీ ఆ చిన్న రాయి లేకపోయినట్లయితే, వాటికి ఆధారమైనటువంటి ఆ రాయి లేకపోతే ఆర్చి మొత్తం కూలిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం కూడా అమూల్యమైనటువంటి రాయి క్రీస్తు. ఆ క్రీస్తును అంటిపెట్టుకుని ఉన్నంత వరకు కూడా మనము ఆ భవనంలో అమూల్యమైనటువంటి వాళ్ళముగా మారుతాము. అమరత్వాన్ని సిద్ధించుకుంటూ ఉంటాము. లేకపోయినట్లయితే పనికిరానటువంటి రాళ్ళుగా మనం పారవేయబడేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. క్రీస్తుతో ఇలా ఏకమై మనము కూడా సజీవ శిలలుగా మారినప్పుడే మనము మళ్ళీ రాచరికానికి నడిపించబడుతూ ఉంటాము. రాయప్ప గారు సందర్భాలు అంటున్నారు, ప్రభు అన్నీ వదిలేసి మిమ్మల్ని అనుసరిస్తున్నాము, మాకేమిటండి లాభము అని. ప్రభు అంటున్నారు, నిజమే, అన్నీ వదిలేశారు. కానీ సమస్తాన్ని త్యజించినటువంటి మీరు, మనుష్య కుమారుడు తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడై ఉన్నప్పుడు మీరు కూడా 12 సింహాసనాలపై ఆసీనులై ఇశ్రాయేలీల 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు. అది అసలు దేవునిలో నివాసం. వాళ్లకు రాచరికం ఇవ్వబడుతూ ఉంటుంది, తీర్పు తీర్చేటువంటి అధికారం ఇవ్వబడుతూ ఉంటుంది. వాళ్ళు సజీవ శిలలుగా మారారు కాబట్టి తండ్రి చేసే పని కుమారుడికి అప్పగిస్తూ కుమారుడు చేసే పని ఆయనలో ఏకమై ఉన్నటువంటి మిగిలిన సజీవ శిలలకు అప్పగిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు కూడా తీర్పు తీరుస్తారని ప్రభువు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అందుకే మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము,
దేవుని స్వంత ప్రజలు అని చెప్పి రాయప్ప గారు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఆ సజీవ శిలలుగా మారేటువంటి ప్రక్రియ మనలో ప్రారంభమైనప్పుడు మనము అమూల్యమైనటువంటి శిలలుగా మారాలి. క్రీస్తు ఎలా అమూల్యమైనటువంటి శిల, మనము కూడా అమూల్యమైనటువంటి శిలలు. అలాంటి అమూల్యమైనటువంటి ఒక శిల ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ మారియో పొంగల్లే. ఆయన ఇటలీలో జన్మించి ఇండియాకి వచ్చిన తర్వాత ఆవుటపల్లిలో మేబీ 1-2 సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేశారు. ఆ తర్వాత నూసివీడు నుంచి విస్సన్నపేట ఏరియాకు ప్రవేశించారు. ఆ రోజుల్లో వాస్తవానికి ఇతర క్రైస్తవ సహోదరులు తప్ప క్రైస్తవత్వము అక్కడ లేదు. నూసివీడు నుంచే గురువులు రావాలి, ఇటువైపు తిరువూరు నుంచి రావాలి. ఇవి 2 తప్పితే ఫాతిమాపురం వెలగలపల్లి నుంచి రావాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కథోలిక క్రైస్తవులు లేనటువంటిది. అందుకే ఆయన అక్కడ ప్రవేశించి ఒక సజీవ శిలగా మారుతూ ఉన్నారు. ఏం చేశారు? ఆయన అక్కడికి వచ్చి వ్యవసాయం చేశారు. ఊరు బయట కొంత స్థలాన్ని తీసుకున్నారు. రాయి రప్పలతో కూడుకున్నటువంటిది. గొడ్డలి చేపట్టారు, కత్తి చేపట్టారు, పొదలన్నీ నరికేశారు. నేలకు దున్నడానికి తన మోటార్ సైకిల్కి నాగలు కట్టి నేలకు దున్నారు. ఆ తర్వాత ఒక టాపీ మేస్త్రిగా మారారు. ఆయన భవనాలు నిర్మించారు తన స్వంత చేతులతోటి. ఆయనే రాడ్ బెండర్. అందరికీ ఆయన శిక్షణ ఇచ్చారు రాడ్ బెండింగ్ చేయడానికి. టాపీ మేస్త్రి ఇల్లు కట్టడానికి ఆయనే శిక్షణ, ఆయనే ఇంజనీరు, ఆయనే పెయింటింగ్, మళ్ళీ రంగులు వేయడం, ఆయనే మళ్ళీ ఎలక్ట్రిసిటీ అంతా కూడా దేవాలయాలు తను ఉండేటువంటి నివాసము. ఆ ఎలక్ట్రికల్ వర్క్ అంతా ఒక ఉపదేశి గారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిలో నిష్ణాతులయ్యేటట్లు చేశారు. చివరకు ఆయనే వడ్రంగి. మళ్ళీ ఏది ఎలా తయారు చేయాలి, దేవాలయంలో కానీ ఇంట్లో కానీ బయటకు కానీ ఒక వడ్రంగి షాపు కూడా పెట్టేసి కొంతమంది మేస్త్రులను పిలిచి ఎలా చేయాలి మళ్ళీ ఆయనే నేర్పించేదాన్ని కూడా. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ పంటలు పండించడం, వరి పంట దగ్గర నుంచి కూరగాయలు అన్నీ కూడా. ఎప్పుడూ కూడా నాకు తెలిసి మేము కూరగాయలు ఎప్పుడూ బయట కొనలా, ఒడ్లు కూడా బయట కొనలేదు, అన్నీ మేమే పండించాము. అక్కడ అందరికీ దాదాపు 100 మంది పైన అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నప్పటికీ కూడా అందరికీ సరిపోయాయి. ఎప్పుడు కూడా బయట కొనాల్సినటువంటి పరిస్థితి రాలేదు కూడా. అది ఎవరు? ఆయన శ్రమే. మళ్ళీ ఉన్నటువంటి వాళ్ళను వినియోగించమని ప్రతి వాళ్ళను ఒక శిక్షణ ఇచ్చారు. మొట్టమొదటి వ్యవసాయము అది. భౌతికంగా చేసినటువంటి వ్యవసాయం ఉంది. వీటిలో నైపుణ్యత సాధించినటువంటి ఆయన ఇదే నైపుణ్యతను తన సువార్తలో ప్రచురింపజేశారు, తన సువార్తలో ప్రస్ఫుటింపజేశారు, సువార్త బోధనలో ప్రస్ఫుటింపజేశారు. ఆయన జీవితమే ఒక నిలువెత్తు సాక్ష్యం. ఆయన బోధన ఆ రోజుల్లో ఎవరికీ పెద్దగా తెలుగు రాదు కాబట్టి అర్థం కాదేమో అని అనుకునేవాళ్ళు, కానీ అందరికీ అర్థమయ్యేది. వాస్తవానికి ఆయన చేతి కింద పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా బయట ఉద్యోగాలు చేసిన గురువులు కానీ వాళ్ళు స్పష్టంగా మాట్లాడుతున్నారు, అమోఘమైనటువంటి తెలుగు మాట్లాడుతున్నారని అందరూ ఈరోజు డమ్మకా కొట్టి వాళ్ళ మునగ చెట్లు ఎక్కిస్తున్నారు. కానీ ఆ ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఆయన ఇచ్చేవాడు. ఆయనకు తెలుగు రాదు కానీ ట్రైనింగ్ ఇచ్చారు తెలుగులో. ఎలా ఇచ్చారు? ప్రతిరోజు కూడా ప్రతి రోజుకు ఒక్కడ చొప్పున ఆయన గదికి వెళ్ళి రేపటి రోజు పఠనాలు చదవాలి. చదివినప్పుడు తప్పులు పోతే పిచ్చి తిట్లు తిట్టేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. లోపలికి చదవడానికి వెళితే బయట ఒకళ్ళు టవల తీసుకుని నిలబడేవాళ్ళు, ఎందుకు ఏడ్చుకుంటుంటే మొహం పొడుచుకోవడానికి. ఆ తర్వాత నవ్వుకునేవాళ్ళు, ఎవరైనా ఎక్కువ తిట్లు తిన్నారు అని. కానీ ఆ చదివినప్పుడు ఆయనకు అర్థం కానటువంటి మాటలు వీటి భావం ఏంటి అని అడిగేవాళ్ళు. మాకు మాత్రం ఏమొచ్చు చిన్నపిల్లలు, ఏదో నోటుకు వచ్చింది చెప్పేవాళ్ళు.
అర్థమయ్యేది కాదు, మళ్ళీ తిట్టేవాళ్ళు. అది కాదు మరి ఇంకేం చెప్పాలి? ఇప్పుడు మేము వెతకాల్సినటువంటిది ఆయనకి ఏ మాట చెప్పితే అర్థమవుతుందా అని. ఆ మాటలు వెతుక్కోవాలి. అప్పటికప్పుడు రావు, అప్పటికి మాత్రం తిట్లు తిని అవతలకు పోతాం. కానీ మైండ్లో ఉన్నటువంటి ఆ బాధ ఉంది. తిట్లు తిన్నాము, రేపొద్దు నేను తిట్లు తినకూడదు, లేకపోతే మేము కలుసుకున్నప్పుడు నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, నీకంటే నేను తక్కువ తినాలి ఈసారి అనేటువంటి భావం ఉంది. దాని పర్యాయ పదాలు ఎత్తుక్కోవడానికి అవకాశాన్ని కల్పించింది. పర్యాయ పదాలు ఎత్తుక్కోవడానికి. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా బైబిల్నే ఆధారంగా చేసుకున్న, వేరే పుస్తకాలు కాదు, బైబిల్నే ఆధారంగా చేసుకుని దాంట్లో పర్యాయ పదాలు వెతుక్కుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగు భాషలో నిష్ణాతులయ్యారు. అది ఎంతవరకు ఆ ట్రైనింగ్ ఉపయోగపడింది అంటే, నేను ఎంఏ ఎగ్జామ్స్ రాసేటప్పుడు పుస్తకాలు చదివి రాయాలి, డైరెక్ట్గా పోయి రాశాను. ఫస్ట్ క్లాస్ ఇచ్చారు వాళ్ళు. 10వ తరగతి నుంచే నేను ఛందస్సు రాయాల్సి వచ్చినప్పుడు నేను వాళ్ళు ఇచ్చినటువంటి పద్యాలను కాదు, నేనే సొంతగా రాసి ఆ పద్యానికి ఆ గణాంకాలు చేసేవాడిని. ఎక్కడ నుంచి వచ్చింది ఆ జ్ఞానం? నాలో సహజంగా ఉన్నటువంటిది కాదు. తండ్రి గారు ఇచ్చినటువంటి ట్రైనింగ్ ప్రతి ఒక్కరికి. ఒక విషయాన్ని గురించి విపులంగా అర్థం చేసుకోవాలి అంటే బైబిల్ గ్రంథంలో ఆయన ఇచ్చినటువంటి విశ్లేషణ మనుషుల్ని అలా తయారు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన గొప్ప వ్యవసాయం. అందుకే ఆయన నాటినటువంటి బీజాలు ఎప్పుడూ కూడా ఎవరిని తొట్టుపడనివ్వలేదు. సజీవశిల రాయప్ప గారు అంటున్నారు, దానిలో విశ్వాసం ఉంచకపోతే తొట్టుపడతారు, విశ్వాసం ఉంచిన వాళ్ళు సక్రమంగా ఉంటారు అని. ఈ సజీవశిల తనతో పాటు అందరినీ సజీవశిలలుగా మార్చండి. ఈ లోకంలో లేక సంఘములో ఉన్నటువంటి పనికి రానటువంటి పారవేసినటువంటి వాళ్ళను ప్రోగు చేశారు. మానవ నిర్మాణాన్ని చేపట్టారు వికలాంగులు. ఆ రోజుల్లో 50 ఏళ్ల క్రితం వికలాంగులు అంటే అసహించుకునేటువంటి వాళ్ళు. పక్కాగా చాలాసార్లు తల్లిదండ్రులు తీసుకొచ్చి మన దగ్గర పడేసి అమ్మ వీడి పేడ వదిలిపోయిందని మా ఎదురుగిన అంటూ వాడి ఎదురుగిన అంటూ వెళ్ళిపోయినటువంటి సందర్భాలు లేకపోలేదు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆయన హృదయం ద్రవించి అందుకే ఒక బోర్డు పెట్టారు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. అందుకే ఆ దేవుడు తాను సజీవశిలగా మారారు కాబట్టి తన నుంచి ఆ జీవాన్ని ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశం చేత వికలాంగుల కోసం కంకణం కట్టుకొని అనేక మంది వికలాంగులకి జీవం పోశారు. మళ్ళీ అక్కడ ట్రైనరే జీవాన్ని నిర్మించేటువంటి నేపథ్యంలో టైలరింగే నేర్పారా? ఆయన నేర్పేవాళ్ళు, ఆయనకు వచ్చు. అది ఇతర వృత్తులు సైకిళ్ళు బాగు చేయటం కానీ, 3 చక్రాల బళ్ళు బాగు చేయటం కానీ, వాటికి పెయింట్లు వేయటం కానీ, ఇవన్నీ కూడా ఆయన స్వయంగా చేస్తూ వాళ్ళకు నేర్పించేవాడు. అందరూ చక్కగా మేము వికలాంగులము అనేటువంటి బాధ లేకుండా మానసిక ధైర్యంతో తమ జీవితాలు తమ కాళ్ళ మీద తాను నిలబడగలిగేటట్లు చేసినటువంటి మహావ్యక్తి జీవితాన్ని పునర్నిర్మిస్తూ ఉన్నారు. ఒక ప్రముఖమైనటువంటి మన కథోలిక కాలేజీలోనే ఒక అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు, నీకెందుకు రా పనికిరాని వాడివి, నీకు చదువెందుకు, ఏదైనా పని చేసుకుంటూ నడుపుకుంటూనే తిను బతుకు అని చెప్పి పంపించి వేస్తే పట్టుబట్టి మరి కాలేజీలో సీటు తెప్పించితే ఆ కుర్రాడు ఈ రోజున రీజనల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. తిరిగి ఇప్పుడు మొత్తంలో స్వచ్ఛంద సేవను అందిస్తూ ఉన్నాడు. అంటే పనికి రానటువంటి మనిషిని సజీవశిలలుగా ఎలా మార్చారు అనేటువంటిది. ఒక ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో గొప్ప ఆఫీసర్గా పనిచేశాడు. మిగిలినటువంటి వాళ్ళు తమ తమ వృత్తుల్లో ఎవరి స్థాయికి తగినట్లు వాళ్ళు చేతులు పని చేయవు కానీ టైలరింగ్ చేసేవాళ్ళు, చేతులు సరిగా పనిచేయవు కానీ కుర్చీలు బ్రహ్మాండంగా అల్లెకలు చేసేవాళ్ళు, చేతులు పని చేయవు సరిగ్గా కానీ పెయింటింగ్లు వేసేవాళ్ళు. ఎలా సాధ్యం? ఆయన సాధ్యం చేశారు, సాధ్యమయ్యేటట్లు చేశారు. అది అసలు సిసలైనటువంటి ట్రైనింగ్. ఈరోజు నా గురువుగా నేను ఉన్నాను అంటే నేను చేసేటువంటి పనులు, ఇవన్నీ పనులు చేసేటప్పుడు చాలామంది ఆశ్చర్యపోరు, స్వామి మీకు ఇది వచ్చా, మీకు ఇది వచ్చా. అక్కడ రానిదంటూ ఏం లేదు, అన్నీ చేస్తాను, నేను ఇప్పటికీ చేస్తాను.
ఏ పని చేసినా చిన్నబుచ్చుకోకూడదు అన్నటువంటి మౌలిక సూత్రాన్ని ఆయన అప్పటి నుంచి నేర్పించారు. మనిషి పునర్నిర్మాణం అడ్డుపడినటువంటి అసహించుకోబడేటువంటి ఈ బిడ్డల వికలాంగులం, అది వాళ్ళ తప్పు కాదు, కానీ అలా జరిగింది, అలా పుట్టారు, కానీ వాళ్ళని తిరస్కరించకూడదు. నేను సెమినరీలో చేరినటువంటి తొలి రోజుల్లో అక్కడ ఉన్నప్పుడు నేను ఎక్కువగా 10th క్లాస్ నుంచి కూడా నాకు టైపింగ్ వచ్చు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు స్కూల్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్కి ఆఫీసులో చాలా సహాయం చేస్తూ ఉండేవాడిని. ఆయన అప్పటి డైరెక్ట్ ఇన్స్పెక్టర్, తర్వాత అధికారి DEO. వాళ్ళిద్దరూ కలిసి నా గురించి చెప్పి మాట్లాడుకొని వికలాంగులకు ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేద్దాము, వాళ్ళు చాలా పని చేస్తూ ఉన్నారు అని చెప్పి నాకు అన్నారు. సరే, నేను తండ్రి గారితో మాట్లాడతానండి అని చెప్పి అన్నాను. ఈ లోపల కొంత జాప్యం జరిగింది. అనుకోకుండా DEO గారు విసనపేట వచ్చినప్పుడు ఆయన తీసుకుని మా హాస్టల్కి వచ్చారు. జాన్ బ్రదర్ గారు ఎక్కడున్నారని చెప్పి పిల్లల్ని అడిగితే పిల్లలు డైరెక్ట్గా నా దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు ఏం చేస్తూ ఉన్నాను, వరి పొలంలో దాన్ని దమ్ము చేస్తూ ఉన్నాను. ఒళ్ళంతా బురదే. బయటకు వచ్చాను. ఆయన ఎగదిగా చూశాను. మీరే నా జాన్ బ్రదర్ గారు? అవునండి. ఏంటి? అప్పుడు ఇన్స్పెక్టర్ గారు అవతల ఉన్నారు. అవతలకు వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చున్నాను. మీరు ఈ పనులు కూడా చేస్తారా అంటాడు ఆయన. ఈ పనులు చేసి తప్పేమో తినడానికి ఇదే కదా మనకు వచ్చేది. మాకు చిన్నప్పటి నుంచి నేర్పారండి, అందుకే ఇదే పనులు మాకు తప్పు అనిపించదు కాబట్టి చేస్తూ ఉన్నాను. కానీ మీ గురించి చాలా చెప్తున్నారే ఆయన, చెప్తే ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, 2 పనులు, నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటి పని అంటే చెప్పారు. సరే, మీరు ఎక్కడే ఉండండి, నేను తండ్రి గారితో మాట్లాడతానని వెళ్ళి చెప్పాను. స్వామి, వీళ్ళు మీరు చేసేటువంటి సేవలకు స్పందించారు, అందుకే వికలాంగుల కోసము ఒక ప్రత్యేకమైనటువంటి స్కూలును ఏర్పాటు చేయడానికి డైరెక్ట్గా పర్మిషన్ ఇస్తామంటున్నారు. ఎయిడెడ్ టీచర్స్ను కూడా మనం ఇస్తామని చెప్పి అంటున్నారు. మరి మనం ఓకే చెప్తే DEO గారు ఎక్కడే ఉన్నారు, మీతో మాట్లాడతారంట అని చెప్పి నేను లోపలికి వెళ్ళి చెప్పాను. అంత ఎక్కిరిగిపోతారు. ఏమిరా బుద్ధి లేదా నీకు అన్నారు మొట్టమొదటి మాట. నాకు అర్థం కాలేదు. ఏదో పెద్ద గొప్ప పని చేసేవాళ్ళ వెళ్ళి మధ్యలో క్రెడిట్ తీసుకుందామని చెప్పి నేను పోతే బుద్ధి లేదా అని చెప్పి గట్టిగా తిట్టేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మాట్లాడాలి. మళ్ళీ చెప్పారు, ఏంటి బాబు బుద్ధి లేదా నీకు? ఏ స్కూల్ పెడతానంటావే? ఎందుకు బాబు స్కూల్ ఉంది కదా, అది మనము కట్టిందే కదా, ఆ స్కూల్లోకి పంపాలి. ఎందుకో తెలుసా? జన్మ దిగిపోయేవాళ్ళు వాళ్ళు ఎప్పటి వరకు కూడా సంఘము చేత వెలివేయబడినటువంటి వాళ్ళుగా చూస్తూ ఉన్నారు. నీవు వాళ్ళని ఇప్పుడు మళ్ళీ సపరేట్ చేసినట్లయితే ఆ ఆత్మన్యూనతా భావం వాళ్ళలో ఉంటుంది. మనుషులతో కలవనివ్వగా, వాళ్ళు మనుషులతో కలిస్తేనే తమను గురించి తాము మర్చిపోయి ఒక ఉన్నతమైనటువంటి మేము మనుషులమే అన్న భావన వాళ్ళకు కదులుతుంది. మామూలు మనుషులతో ఆడుకోవాలి, మామూలు మనుషులతో తిరగాలి, మామూలు మనుషులతో కలిసి చదువుకోవాలి. అప్పుడే వాళ్ళకి ఆత్మధైర్యం వస్తుందిరా. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయబోతాం. అందరితో పాటే వాళ్ళు ఉండాలి. వాళ్ళని మనం పెట్టి ఎంత పాడు చేస్తామో తప్ప వాళ్ళని బాగు చేయడం లేదు అన్నారు. అప్పుడు కానీ నాకు వాళ్ళు తెలుసుకోలేదు. వచ్చి DEO గారికి చెప్తే ఆయన కూడా నిజమేనండి, అలాగే చేద్దాంలో వదిలేదు. కానీ తండ్రి గారు స్థాపించినటువంటి స్కూల్స్ చుట్టుప్రక్కల ఎక్కడ ఉన్నాయో అన్నిటికీ మరుక్షణంలోనే ఆయన ఎయిడెడ్ టీచర్స్ మంజూరు చేస్తూ ఉన్నారు. అది సరైనటువంటి నిజమైనటువంటి సజీవ సేవ. తాను సజీవ శిలగా ఉంటూ క్రీస్తులో తాను ఏకత్వము చెందినటువంటి ఆయన ప్రతి ఒక్కరిని సజీవ శిలలుగా మారుస్తూ ఉన్నారు. అనేక మంది గురువులు దేశ విదేశాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక గురువు మరణించిన గురువు గురించి ఆయన చాలా తక్కువ. ఆయన గురువు అవ్వడానికి అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ సెమినరీలో నుంచి పంపివేస్తే ఆయన వెళ్ళారు, బయటికి వెళ్ళాడు. కానీ గురువు అవ్వాలన్న కోరిక, కేరళ వెళ్ళాడు, అక్కడ ఇవ్వడలేకపోయాడు, మళ్ళీ వచ్చాడు. కానీ చదువుకోవడానికి బెంగళూరులోకి వెళ్ళి రోడ్ల మీద, ఫుట్పాత్ మీద చెప్పులు అమ్మి, బొమ్మలు అమ్మి, పోలీసులు కొడితే తన్నులు తిని ఈ మూట కట్టుకొని పారిపోతూ ప్రైవేటుగా థియాలజీ పూర్తి చేశారు. అప్పుడు ఆయన
పాపువా న్యూగినియా బిషప్ గారు వచ్చినప్పుడు అనుకోకుండా కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మామూలు పట్టణాల్లో కాదు పని చేసింది, కానీ నరమాంస భక్షకుల మధ్య పని చేశారు. అతి తక్కువ కాలమైనప్పుడు ఆయన కూడా వాళ్ళ మాదిరిగానే మారిపోయారు. వాళ్ళ బుద్ధి వచ్చింది, వాళ్ళ చూపే వచ్చింది, వాళ్ళ నడబడే వచ్చింది. సెలవులకు వస్తే నా దగ్గర తప్ప ఎక్కడ ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ ప్రవర్తన అలా, ఆ ఆదివాసీల ప్రవర్తన అలా మారిపోతూ ఉంటుంది. అక్కడ సేవ చేశారు. అతి తక్కువ కాలమే రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. పెద్ద బేస్తవారం రోజున మేత్రాసనానికి వచ్చి దివ్య బలి పూజలో పాల్గొని వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు గురువులు అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం, దానిలో ఇద్దరు గురువులు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈయన కూడా దానిలో ఉంటారు. ఏమైనప్పటికీ ఆ సజీవశిలను తయారు చేసింది. ఇలా అనేక మంది సజీవశిలను ఈ లోకంలో ఎప్పటికీ ఆయన చేతి క్రింద ఉన్నటువంటి ఏ వికలాంగుడు కూడా ఎవ్వరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ ఈ రోజున మరొకరికి సహాయం చేసేటువంటి ఉదార బుద్ధితో జీవిస్తూ ఉన్నారు. అది అసలు శిశులైనటువంటి సజీవశిలలు. దేవాలయంలో ఒక అంతర్భాగముగా ఆయన తయారయ్యారు. అలాంటి మహానుభావుని మనకు ఇచ్చినందుకు భగవంతుడికి స్తోత్రాలు చెల్లించాలి. కథోలిక విశ్వాసం లేనటువంటి ఆ చోటులో ఆయన 43 సంవత్సరాలు శ్రమించి అనేకమైన విచారణలకు ఆ ఆవిర్భావానికి ఆయన అంకురార్పణ గావించారు. చాలా వరకు చుట్టుప్రక్కల ఉన్నటువంటి విచారణలన్నీ కూడా దాని నుంచి విడిపడినటువంటివే. దాదాపు 15 విచారణల వరకు కూడా. అందుకే ఆయన ఒక లెసన్, ఒక చరిత్ర. దేనికి చరిత్ర? క్రీస్తు చరిత్రకు సాక్ష్యం, క్రీస్తు శిలకు సాక్ష్యం. అది స్ఫూర్తి. అదే స్ఫూర్తితో మనం కూడా పని చేయాలి. గురువులమే కాదు, సాధారణ మనుషులు ఎవరైనా సరే ఆయన నేర్పినటువంటిది అదే. మానవ జీవన నిర్మాణం, మనుషుల్ని నిర్మించాలి. అది విశ్వాసం మీద ఆధారపడాలి. చాలాసార్లు ఒక జబదండ అయిపోయిన తర్వాత ప్రయాణం చేస్తుంది ఇంకో జబదండ కాదు చెప్పేసామండి అని చెప్పి అంటే ఇంకొక చెప్పమని చెబితే అకీర్తి కాదురా చెప్పండి అంటే ప్రార్థన. మరియ తల్లి అంటే మహాకృతి. ఎప్పుడు చూసినా జపదండ చేతిలో ఉంటూ ఉండేది. మమ్మల్ని ప్రార్థన చేయమనేవాడు, ఆయన ప్రార్థన చేసేవాడు. ఆ విశ్వాసమే అందరినీ, అనేక మంది గురువులు ఎవరు కూడా తప్పిపోకుండా, గురువు అయినటువంటి వాళ్ళు ఎవరు తప్పిపోలేరు. అందరూ ఏదో ఒక దాంట్లో నిష్ణాతులుగా మిగిలిపోయారు. ఆయనకు సాక్షిభూతులుగానే నిలిచిపోతూ ఉన్నారు. సాధారణ జీవితాన్ని జీవించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సంఘంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం, సజీవశిలలుగా మిగిలిపోతూ ఉన్నారు. అందుకే ఆయనలోని వాళ్ళు అంటే క్రీస్తు అసలు శిష్యులైనటువంటి క్రీస్తు ప్రతిబింబముగా నిలిచారు. అదే ప్రతిబింబము మనము కూడా ఆయనను మాదిరిగా తీసుకుంటూ రాయప్ప గారు చెప్పినటువంటి ఆ మాటలు, మీరు క్రీస్తు చేతిలో సజీవశిలలుగా మిమ్మల్ని ఉపయోగించుకోనండి. మనల్ని అందరినీ కూడా అలా సజీవశిలలుగా క్రీస్తు ఉపయోగించుకోగలిగేటట్లు, అంత గొప్పవాళ్ళం కాలేకపోయినప్పటికీ కూడా మనదైనటువంటి స్థితిలో, మనదైనటువంటి పరిమితులతో మనము కూడా ఇతరులకు స్ఫూర్తినిచ్చేటువంటి వాళ్ళగా మానవ జీవన నిర్మాణాన్ని కొనసాగించేటువంటి సజీవశిలలుగా మిగిలిపోయేటట్లు దేవుని యొక్క ఆశీస్సుల కోసం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున